హాయ్, నేను తెనాలో ఉన్న వసు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. అందులో మ్యాథ్స్ మరి మనది తెనాలో ఉన్న వసు కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ 2009, హెల్త్ హాస్పిటల్ ఎదురు ప్రకాశం రోడ్, తెనాలి. మన దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ మెటీరియల్ ఉంటుందండి. కాబట్టి నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. అర్థమెటిక్ రీజనింగ్ని చాలా సింపుల్ షార్ట్ కట్స్తో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్కి మన దగ్గర కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. క్లాస్ స్టార్ట్ చేద్దాం. మరి అందులో మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎస్ఎస్సి జిడిలో ప్రీవియస్ ప్రాబ్లం ఇది. మరి ప్రాబ్లంలో if the market price of an article is 7895, market price అండి ఎంపీ, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 7895 రూపీ ఇచ్చాడు. at the discount offered is 4.2%, then the selling price is, సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది? మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ ని రెడ్యూస్ చేసిన తర్వాత అమ్మేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. దాన్ని మనకి 4.2గా ఇచ్చాడు. మరి మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 100%గా ఉంటుంది కాబట్టి అందులో మనము ఆ 4.2% తీసేస్తే వచ్చిన మిగతా 95.8ని సెల్లింగ్ ప్రైస్ గా తీసుకుంటాము. మరి అందులో మరి సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 1% వచ్చేసరికి 78.95 కాబట్టి 4% అంటే 4/70 280, అలాగే 4/8 32 రూపాయలు, అలాగే 4/9 36 కాబట్టి మరి 3.6, అలాగే 4/5 20 కాబట్టి 2.0గా తీసుకుంటాం. ఆ తర్వాత మరి 2% కావాలి, 0.2% కావాలి కాబట్టి అప్పుడు 0.2% అంటే మరి 0.1% వచ్చేసరికి 7.895 కాబట్టి మరి 2% అంటే 2% అంటే 2 ఏళ్ళు 14.00, అలాగే 2 8 16 1.60, అలాగే 2 9 18 1.80, అలాగే 2 5 10 అవుతుంది, 2 5 10 కాబట్టి 10 అవుతుంది. మరి దీనిలో మనం చూస్తే 10 అవుతుంది, 10 0.0. మరి మొత్తం యాడ్ చేస్తే మనకి డిడక్ట్ చేయాలి మనము కాబట్టి 1.0 కాబట్టి ఇక్కడ మొత్తము 9 అవుతుంది. 6 6 12 ప్లస్ 4 14 ప్లస్ 1 15 అవుతుంది. పాయింట్ పెట్టుకుంటే 2 5 5 5 మనకి మరి చూడండి ఇక్కడ మనకి మొత్తము 15 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటే 5 5 10 11 1 క్యారీ అవుతుంది. 11 12 13 కాబట్టి 13 రాస్తాం. 1 331.59 తీసేస్తే మరి ఇందులో నుంచి మనము 331.59 తీసేయాలండి. 0.00 కాబట్టి ఇక్కడ 10 క్యారీ వస్తే మనకి 1 వస్తుంది. 9లో 5 పోతే 4, 4.1 అనే ఆప్షన్ 2 కాబట్టి ఇది అవ్వచ్చు లేదా ఇది అవ్వచ్చు. ఈ రెండైతే మనకి ఆన్సర్ లో ఎట్టి పరిస్థితిలో కావు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఆల్రెడీ 10 వెళ్ళిపోయింది కాబట్టి 4 ఉంటాయి. 4లో 1 పోతే మనకి 3 వస్తుంది. 3 అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. మరి ప్రాబ్లం చేసేటప్పుడే మనము ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లం కంప్లీట్ గా చేయకుండా చేసే ప్రక్రియలో మన ఆప్షన్ లో కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్తే సగంలోనే మన ఆన్సర్ ఫినిష్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఒక ప్రాబ్లం చేయడానికి 60 సెకండ్ల టైం పడుతుంది అనుకోండి. ఈ ఆప్షన్స్ కూడా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మనం కనీసం 20 సెకండ్స్ నుంచి ఒక 40 సెకండ్స్ కంప్లీట్ చేసి మరో 20 సెకండ్స్ మనం టైం మిగిల్చుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో. ఈ టెక్నిక్ అనేది చాలా నెక్స్ట్ ప్రాబ్లం. The LCM of 56, 30, 108 and 120 is అన్నాడు. ఇందులో మనం చూస్తే మరి ఇచ్చిన విలువలు ఏమున్నాయంటే మనకి 56 అనే సంఖ్య, 30 అనే సంఖ్య, 108 అనే సంఖ్య, అలాగే 120 అనే సంఖ్య.
ఏం కనుక్కోవాలి వీటికి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్య అంతా కానీ లేదా దాని యొక్క ఏదో ఒక మల్టిపుల్ అవుతుంది. ద ఎల్సిఎం ఆఫ్ ఎనీ గివెన్ నంబర్స్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ది గివెన్ నంబర్ ఆర్ ద వన్ ఆఫ్ ది మల్టిపుల్ ఆఫ్ ది లార్జెస్ట్ వాల్యూ, దట్ ఈస్ ద 120. మరి 120 అన్నప్పుడు ఈ 120 అనేది ఏమవుతుంది? సంఖ్యలన్నీ కూడా వాటి ఎల్సిఎం మిమ్మల్ని భాగిస్తాయి. అలా భాగించే ప్రక్రియలో 120 కూడా ఆ ఇచ్చిన ఆప్షన్ ని భాగిస్తుంది కాబట్టి విశేషంగా భాగిస్తుంది. ఇక్కడ ఉన్న 71 ని 120 విశేషంగా భాగించలేదు, అలాగే 49 కూడా విశేషంగా భాగించలేదు. ఇంకెన్ని ఆప్షన్ ఉన్నాయి మనకి? 7560, 7660. ఈ రెండింటిలో ఒకదాన్ని మనం ట్రై చేస్తాము, అది అయితే అవుతుంది. లేదంటే అది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను 7560ని 120తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 12 ఒకటిలో 12 6 72, 12 6 72, 75లో 72 పోతే 3 ఉంటుంది, 3 పక్కన 6 36 కాబట్టి ఎన్ని సార్లు పోతుందండి? 3 సార్లు పోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 7560. చాలా సింపుల్ షార్ట్ కట్ అండి ఇది. ఆప్షన్స్ ఖచ్చితంగా మనం కంపేర్ చేసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసే సమయంలో the ratio between the two numbers is 19:25. If each number is reduced by 36, the ratio becomes 3:4. Find the sum of the numbers అన్నారు. సమ్ ఆఫ్ ది నంబర్స్ అంటే మనకి ఇచ్చిన దానిలో 19 ఇచ్చాడండి. 19:24, 19:24 కాబట్టి 19x 24x మొత్తం కలిపి మనకి ఎంత అవుతుందండి? 30. మరి 43x అవుతుంది. 43x మనం కనుక్కోవాల్సింది 43x. x కనుక్కొని 43x చెప్పాలి. మరి అప్పుడు చేసే ప్రక్రియ ఏంటంటే మనకి 19x/24x. మరి వీటికి ఏం కలిపాడంటే తగ్గించాడు, రెడ్యూస్డ్ బై అన్నాడు. ఎంత తగ్గించాడు? బై -36 చేస్తే అది కాస్త 3/4 అయిందంట. మరి 4 19 76x మైనస్ అలాగే 4 36, 4 30 120, 4 6 24 కాబట్టి 144 ఈక్వల్ టు 3 24 72x 3 36 ఏమవుతుందండి? 108 అవుతుంది. 108 అవుతుంది. 108 అవుతుంది. 108. ఇప్పుడు మనము ఇటువైపు 76 72 కొట్టేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందండి? 4x ఈక్వల్ టు ఈ ప్లస్ 144 పోతే మైనస్ 144 పోతే ప్లస్ 144 అవుతుంది. అందులో మరి తీసివేయగా ఏంటంటే 144లో మరి తీసివేయగా ఎంత అవుతుంది మనకి? 144లో 108 పోతే మరి 4 కాబట్టి 6 అవుతుంది. అలాగే 3 కాబట్టి ఏమవుతుందండి? 36 అవుతుంది. 36 అవుతుంది. దాని x ఈక్వల్ టు 9 కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటి? 43x కాబట్టి 43 ఇంటూ 9, 4 9 36, 360, 4 3 27 మొత్తం కలిపి 387 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి 387 ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది టైమ్ అండ్ వర్క్ మోడల్ అండి. టైమ్ అండ్ వర్క్ మోడల్ లో ప్రాబ్లం ఇచ్చాడు. టైమ్ అండ్ వర్క్ లో మరి రీతు and Mona can finish a painting a house together in 18 days. 18 days together అన్నాడు. కాబట్టి రీతు ప్లస్ మోనా కలిసి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 18 days లో పూర్తి చేస్తారు. రీతు టేక్ 27 days to finish the painting. ఆ రీతుకి వచ్చేసరికి ఆ 30 చేస్తే మరి ఎన్ని రోజులు పడుతుందంటే రీతుకి 27 days పడుతుంది. మరి ఈ రెండింటికి మనకి ఎల్సిఎం వచ్చేసరికి
మరి 54గా తీసుకుంటాం. 54 వర్క్స్ ఉన్నాయి అనుకుంటే 54/18 ఏమవుతుంది మనకి 3 వర్క్స్ పర్ డే చేస్తారు. అలాగే 54/27 2 వర్క్స్ పర్ డే చేస్తారు. అప్పుడు మనకి రీతు ఎక్కడున్నా 2 వర్క్స్ చేస్తుంది కాబట్టి రీతు 2 వర్క్స్ చేస్తే మరి మోనా ఎన్ని చేయాలండి? మోనా వచ్చేసరికి 1 వర్క్ పర్ డే చేస్తే మొత్తం ఉన్న 54 వర్క్స్ చేయడానికి 54/1 మనకి 54 డేస్ పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. ఇది ఎఫిషియన్సీ మోడల్లో చేయాల్సిన ప్రాబ్లం. చాలా తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ వన్, if the cost price of a camera is 75% of its selling price, then the profit percentage is అన్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి దేనిలో అడిగాడండి? ఎస్పీలో సెల్లింగ్ ప్రైస్ లో దేనిలో అన్నాడంటే దాన్ని 100% అనుకోవాలి. ఎస్పీ అనేది ఎలా ఉందండి? 100%గా ఉంటే మరి సిపి ఎలా ఉంది? సిపి అందులో వచ్చేసరికి 75% అన్నాడు. సిపి వచ్చేసరికి మనకి 75%గా ఉంది. ఎస్పీలో అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ లో అన్నాడు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 100% అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 75%. మరి అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందని మనకి? ఎంత వచ్చింది ప్రాఫిట్? 25% వచ్చింది. మరి నీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎవరు? లాభశాతం అన్నాడు. లాభశాతం అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే లాభశాతాన్ని కాస్ట్ ప్రైస్ గా కొనుక్కుంటాం కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కాబట్టి మరి ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 25 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 75 ఉంది ఇంటూ 100 కాబట్టి ఒకసారి 3 సార్లు మరి 100/3 అంటే 33 1/3% అనేది అతనికి వచ్చిన ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, the average score of 7 players was initially recorded as 55. However, it was later discovered that the score of 35 had been mistakenly read as 53. Actually గా వాళ్ళకి వచ్చిన స్కోర్ ఎంతండి? 35. ఆ అంకెని మనము 53గా రీడ్ చేశారు. అంటే ఎంత ఎక్స్ట్రా రీడ్ చేశారంటే 18 ఎక్స్ట్రాగా రీడ్ చేయడం జరిగింది. Determine the current average score rounded up to 2 decimal places అన్నాడు. మరి ఇప్పుడు టోటల్ పర్సన్స్ ఎంతమంది అండి? 7 కాబట్టి 7 పర్సన్స్ ఉన్న యావరేజ్ 55 కాబట్టి 7 50 350 7 5 35 350 ప్లస్ 35 385 అనేది టోటల్ స్కోర్. అయితే అందులో ఎంత ఎక్స్ట్రా వచ్చిందండి? 18 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ 18 తీసేస్తే 15 8 పోతే 7 7 1 పోతే 6 367. ఈ 367ని ఎవరు పంచాలండి? మరి ఈ 7 పంచాలి కాబట్టి 7 1లో 7 5 35. 5 అనే ఆప్షన్ ఎన్నిట్లో ఉందండి? రెండిట్లో ఉంది. 54 52. మిగతా 2 ఆప్షన్లో కాదని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మరి నెక్స్ట్ చూస్తే 1 మిగులుతుంది. 1 పక్కన 7 17 కాబట్టి ఒకసారి 2 సార్లు పోతుంది. 2 7 14 17 14 కాబట్టి 52 వచ్చింది కాబట్టి ఆన్సర్ అవుతుంది 52.43. అక్కడతో మన సొల్యూషన్ అయిపోయింది, ఆపేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, the average age of 54 students in a class is 37 years. If the age of a teacher is also included. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు క్లాస్ లో? ప్రజెంట్ వచ్చేసరికి 54 మంది ఉన్నారు. వాళ్ళ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 37 యావరేజ్ గా ఉంది. అయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హోల్ గ్రూప్ ఏం చెప్తున్నాడు? ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది టీచర్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. టీచర్ అనే ఆమె ఇంక్లూడ్ అయింది. ఇంక్లూడ్ అయితే ఆమె కూడా 37 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ యావరేజ్ ఏం చేంజ్ ఉండదు. మరి టోటల్ పర్సన్స్ ఎంతమంది అయ్యారు? 55 మంది అయ్యారు. మరి ఈ 55 మందికి ఆమె రావడం వల్ల ఏం జరిగింది?
ఒక ఏజ్ ఒక 1 ఇయర్ పెరిగింది. ఆల్రెడీ ఆమె 35 37 ఉండాలి. దాంతో పాటు ఇంటూ 1 55 ఉండాలి. ఈ మొత్తం కలిపి ఆన్సర్ అవుతుంది కాబట్టి 37 ప్లస్ 55 ఒకసారికి 2 1 మరి 9 2 92 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ద బెస్ట్ షార్ట్ కట్ వే. నెక్స్ట్ వన్, a gun is fired at a distance of 1.35 km from Mukul. She hears the second after 3 seconds. The speed at which the sound travel is. మరి అక్కడ ఉన్నది వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి టైం వచ్చేసరికి 3 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి మరి కిలోమీటర్స్ ఏం చేయాలంటే మీటర్స్ లో మార్చుకోవాలి. 1.35 కిలోమీటర్స్ ఈక్వల్ టు 1350 మీటర్స్ అని. మరి టైం ఎంత పట్టింది మనకి 3 సెకండ్స్ పట్టింది కాబట్టి దెన్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి ఆ డిస్టెన్స్ కూడా ఎలా ఉంది మీటర్ పర్ సెకండ్ లో కనుక్కోమన్నాడు కాబట్టి ఆ మీటర్ పర్ సెకండ్ డివైడ్ చేస్తే 3 1లో 3 4 12 4 యూనిట్లో ఉన్న ఆప్షన్ 500 450 675 565. ఈ ఆన్సర్ పెట్టి ఎన్నుకోవచ్చు మీరు మొత్తం చేయకుండా. ఆప్షన్స్ అనేవి ఎప్పుడైనా డిఫరెంట్ గా ఉన్నాయంటే మనకి ప్రాబ్లం ఈజీ అర్థం. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ లో చాలా వాటిలో 50% ప్రాబ్లమ్స్ లో ఆప్షన్స్ చాలా చాలా దూరంగా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ అన్ని డిఫరెంట్ గా ఉండొచ్చు లేదా లాస్ట్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. దాన్ని బట్టి మన ప్రాబ్లమ్ సగం సాల్వ్ చేసే ఆప్షన్ చూసుకుంటా ఉన్నప్పుడు సొల్యూషన్ ఈజీగా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల చాలా టైం మిగులుతుంది. జాబులు కొట్టే విద్యార్థులు అందరూ చేసే పని ఇదే కాబట్టి అందరూ ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ప్రాబ్లమ్ చదివారో సొల్యూషన్ చేస్తున్నప్పుడు ఒక్క సెకండ్ అట్లా 4 ఆప్షన్ చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ దగ్గర మనకి క్లారిటీ వచ్చింది. అయినా సాల్వ్ చేద్దాము. 4 3 12 1 ఉంటుంది. 1 పక్కన 5 15 కాబట్టి మనం 5 సార్లు పోతుంది. తర్వాత తీసుకున్న ఇక్కడ రాసుకుంటాము 450 అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ ఎస్ఎస్సి థియరీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2015లో ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రాబ్లం 9. Vijay has 1224 rupee with him. He divided it amongst his sons Ajay and Prakash and asked them to invest it at 4% rate of interest compounded annually. It was seen that Ajay and Prakash got same amount after 18 and 19 years respectively. How much did Vijay give to Prakash? ప్రకాష్ అనే వ్యక్తి ఇప్పుడు వ్యక్తి రెండో వ్యక్తి. ప్రకాష్ రెండో వ్యక్తి కాబట్టి రెండో వ్యక్తికి మరి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి 19 ఇయర్స్ ఇచ్చాడు. 19 ఇయర్స్ ఇచ్చాడంటే ఎక్కువ సంవత్సరాల పాటు ప్రకాష్ వడ్డీకి ఇచ్చాడు. అలాగే అజయ్ తక్కువ సంవత్సరాల కాలానికి ఇచ్చాడు. మరి అమౌంట్ వచ్చింది సేమ్ కాబట్టి తక్కువ ఇయర్స్ ఉన్నవాడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎక్కువ ఇయర్స్ ఉన్నవాడికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఇందులో మనం చూడవలసింది ఏంటంటే 4% అండి. 4% కాబట్టి ఇది ఏమవుతుందంటే అజయ్ బై విజయ్, అజయ్ బై ప్రకాష్ అనేది చూసుకుంటే 4% కాబట్టి 1 + 4/100 అనే దాన్ని మనం సింప్లిఫై చేస్తే 4 1లో 4 25లో 25 1 25 + 1 26/25 రేషియో అమౌంట్ ని పంచాలి. ఆ పంచినప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఉన్నది అజయ్ ఎన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలే, ప్రకాష్ ఎన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు. మరి తక్కువ ఉన్నవాడికి ఏమన్నా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎక్కువ ఉన్నవాడికి ఏమన్నా తక్కువ అమౌంట్ ఇవ్వాలి. మన అల్టిమేట్ గా అడిగింది ప్రకాష్ కాబట్టి ప్రకాష్ కి 25 టైమ్స్ ఇవ్వాలి. అలాగే అజయ్ కి 26 టైమ్స్ ఇవ్వాలి. రెండు కంబైన్ చేస్తే 25 + 26 ని కంబైన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 51 అండి. 51 టైమ్స్ వచ్చేసరికి ఎంత అండి 1224 కాబట్టి 24 కాబట్టి అందులో 1 టైం ఎంత 1 టైం అంటే మనకి 51 ఒకటిలో 51 మరి రెండు వచ్చేసరికి మనకి 102 మిగులుతుంది. 102 పక్కన 102 అంటే 20 మిగులుతుంది. 20 పక్కన 4 కాబట్టి మరో 4 టైమ్స్ పోతుంది. 1 టైము 24 కాబట్టి 24 టైమ్స్ ఎంత
25 ఇంటూ 24 అండి ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 600. ప్రతి 4 పాతికలు 100 కాబట్టి 24లో 6 4 ఉన్నాయి కాబట్టి 600 ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద సింపుల్ షార్ట్ కట్. సింపుల్ షార్ట్ కట్, చాలా సింపుల్ షార్ట్ కట్. ఇది ఏం కనుక్కున్నాం మనం ఇక్కడ అంటే ముందు 4% కనుక్కున్నాం. ఆ 4% అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 1 + 4/100. మరి ఇది 4 ఒకట్లు 4 25, 25 ఒకట్లు 25 ప్లస్ 1 26/25. మరి ఇందులో ఏం గమనించాలి, ఈ అమౌంట్ ఇలా డివైడ్ చేశారు. ఇయర్స్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఇయర్స్. వాళ్ళ యొక్క అమౌంట్ ఏమైంది గాట్ సేమ్ అమౌంట్ కదా. ఆఫ్టర్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ అన్నారు కదా. 18 ఇయర్స్ తక్కువ ఇయర్స్ వరకు ఎక్కువ ఇయర్స్ వరకు డబ్బులు సమానంగా రావాలంటే ఏం చేయాలి, వీడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, వాడికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. తక్కువ అమౌంట్ ఇచ్చి ఇంకొక 1 ఇయర్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వీరికి ఇద్దరు ఏమవుతున్నారు సమానం అవుతున్నారు. ఆ విధానంలో 26/25 అంటే మరి తక్కువ ఉన్న అజయ్ ఏమన్నా 26 ఇవ్వాలి, 26 ఇవ్వాలి. మరి ప్రకాష్ వల్ల 25 ఇవ్వాలి. అమౌంట్ ఈ రేషియోలో డివైడ్ చేయాలి. 26 + 25 వచ్చేసరికి మనకి 51 కాబట్టి 51 టైమ్స్ ఈక్వల్ టు 1 2 2 4 అయితే 1 టైమ్ 24 అవుతుంది. అప్పుడు 24 అయితే మరి 25 టైమ్స్ ఎంత అవుతుంది 25 * 24 600 అవుతుంది. ఆన్సర్ దిస్ వన్. ప్రాబ్లం చాలా పెద్దది, సొల్యూషన్ చాలా సింపుల్. Next one. The simple interest on a principal amount is 318 for a period of 2 years at the rate of 6% per annum. The principal amount అన్నాడు. ఇక్కడ టైం ఎంత మనకి 2 years. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%. 2 సంవత్సరాల దానికి 6% అంటే 2 ఆర్లు ఎంత 12%. ఈ 12% వడ్డీ కాను అయిన అమౌంట్ ఎంత 318. మనం ఏం కనుక్కోమన్నాడు ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎలా ఉంటుంది 100%గా ఉంటుంది. ఇందులో 1% కనుక్కుంటే తర్వాత 2 సుమారు పెట్టి వేసుకుందా 1% ఈక్వల్ టు 318/12 కాబట్టి 12 ఒకటిలో 12 ఎంత అండి 24. 24 పోతే ఇంకా 78 ఉంటుంది. 78లో 12 6 26 అన్నిట్లో 26 12 6 72. ఇంకెంత ఉంటుంది 78లో 6 ఉంటుంది. 6 కాబట్టి 5 ఎంత ఉంది మనకి 5 కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 60కి పాయింట్ పెట్టుకుంటే 60 అవుతుంది. 60/12 అంటే 5 అవుతుంది. మనకి 26.5 అయింది 1% అయితే. మరి 100% అయితే అవుతుందండి 100% వచ్చేసరికి 2650 ఆన్సర్ 2650 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం అండి. ప్రాబ్లం నెంబర్ 11. 400 apples were bought at 1200 per 100 rupee and were sold at a profit of 800. Find the selling price for dozen apples అన్నాడు. మరి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మరి 400 యాపిల్స్ కొన్నాడు. మరి మనకి ఒక 100 యాపిల్స్ వచ్చేసరికి ఎంత పడుతుంది 100 యాపిల్స్ వచ్చేసరికి 1200 పడుతుందండి. మరి ఈ 400 యాపిల్స్ మొత్తం మీద వచ్చిన లాభం ఎంత 400 యాపిల్స్ మీద 800 వచ్చింది కాబట్టి అప్పుడు 100 యాపిల్స్ ఎంత లాభం వచ్చినట్టండి అంత 200 వచ్చినట్టు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చేసరికి ఈ 100 యాపిల్స్ కి మరో 200 వచ్చి మొత్తం మీద 1400 రూపాయలు వచ్చినాయి. ఎందుకండి 100 యాపిల్స్ 100 యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ వచ్చేసరికి అప్పుడు ఒక యాపిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 14 రూపాయలు. ఒక యాపిల్ వచ్చేసరికి 14 రూపాయలు అయితే మనం ఏమడిగాడు డజన్ యాపిల్స్ అడిగాడు. ఎన్ని అడిగాడు డజన్. ఒక డజన్ కాబట్టి ఒక డజన్ అంటే 12 కాబట్టి 12 ఇంటూ ఒక్క యాపిల్ 14 రూపాయలు అయితే 12 యాపిల్ 12 14 10 14 140 2 14 28 మొత్తం వచ్చేసరికి 168 రూపాయలు. సెకండ్ ఆప్షన్ అనేది రైట్.
నెక్స్ట్ వన్, ఈ 4% ఆఫ్ x ఈక్వల్ టు 72, దెన్ x ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ x ఎప్పుడు ఎలా ఉంటుందండి? x ఎప్పుడు కూడా 100%గా ఉంటుంది. అందులో 4% ఎంత ఇచ్చాడు? 72 ఇచ్చాడు. చాలా చిన్న లెక్క ఇది. అంటే 4% అన్నాడు. 4% ఎంత అండి? 72. అప్పుడు 1% ఎంత? 72/4 ఎంత అవుతుంది? 18. 1% 18 అయితే 100% ఏమవుతుందండి? 1800 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ 1800. ఎస్ఎస్సి జీడీలోని అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ కి ఇప్పుడు మనం 12 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. చాలా సింపుల్ వేలో. ఇలాగే మన కోచింగ్ సెంటర్ లో కూడా ఇలాగే ఇదే విధంలో మన కోచింగ్ సెంటర్ కూడా చాలా చక్కగా నీట్గా వివరంగా 20 క్వశ్చన్లకి 20 క్వశ్చన్ ఆన్సర్ పెట్టించేలాగా మిమ్మల్ని ట్రై చేస్తాను. ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యి జాబ్ కొట్టండి. దీంతో పాటు మనకి ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెంట్స్ కూడా మనకి మంచి కోచ్ ఉన్నాడు. ఆ కోచ్ ద్వారా మనము మీకు బెస్ట్ వేలో ట్రైనింగ్ ఇచ్చబడము. రీసెంట్గా కానిస్టేబుల్ కూడా మా కోచ్ ట్రైనింగ్ ఇచ్చాడు. పిల్లలు అన్నింటిలో కూడా ఈవెంట్స్లో బాగా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. మంచి కోచ్ అతను. సరే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒక ఉద్యోగంలో the amount of money earned on a job is directly proportional to the number of hours worked. ఎన్ని గంటల పని చేస్తే ఎన్ని గంటలు డబ్బులు అవుతాయి అంట. 324 రూపాయలు. ఇఫ్ 324 is earned on 6 hours, 6 hours పని చేసాడండి. 6 hours పని చేస్తే అతనికి ఎంత వచ్చినాయి? 324 రూపాయలు వచ్చినాయి. 6 hours పని చేయడం గాను 324 రూపాయలు వచ్చినాయి. అప్పుడు 1 అవర్ ఎంత వస్తున్నట్టు? 1 అవర్ వచ్చేసరికి 324/6 కాబట్టి 6 × 30, 2 మిగులుతో 2 పక్క 4, 24 కాబట్టి 6 × 4 24 ఏమవుతుంది? 54 రూపీ పర్ అవర్ వస్తుంది. దెన్ హౌ మచ్ మనీ విల్ బి ఎర్న్డ్ ఇన్ 29 hours వర్క్ అన్నాడు. 29 గంటల పని చేస్తే 54 × 29, 254 ఏమవుతుందండి? 108. ఈ 2తో పని అయిపోయింది. అలాగే 9 5 9 50 450 50తో పని అయిపోయింది. 9 4 36 యాడ్ చేస్తే 6 13 16 1 5 1 1566. 1/1566 is the your answer. The simple way. చాలా బెస్ట్ షార్ట్ కట్స్ ఇవన్నీ. ఇంకా మీరు లైవ్ లో వింటే ఇంకా బాగా చేస్తారు. క్లాస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఓపికగా నిదానంగా చెప్పబడను. 1-10 సార్లు స్టూడెంట్కి అర్థమయ్యే భాషలో చాలా సింపుల్ షార్ట్ కట్లో రీసెర్చ్ చేసి ఎటువంటి క్రిటికల్ ప్రాబ్లం అయినా దాని మీద బాగా రీసెర్చ్ చేసి పిల్లలకి బాగా షార్ట్ వేలో చెప్పే విధానము మన కోచింగ్ సెంటర్లో ఉంటుందండి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈస్ 9 km/h. ఏమి ఇచ్చాడు? వాటర్ స్పీడ్ ఇచ్చాడు. వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడంటే వాటర్ స్పీడ్ 9 km/h. is a boat substream problem. A boat can go 56 kilometers downstream and 28 kilometers upstream in 7 hours. What is the speed of the boat in still water అన్నాడు. మనకి బోట్ స్పీడ్ కనుక్కోమన్నాడు. బోట్ స్పీడ్ ని మనము బోట్ స్పీడ్ ఈక్వల్ టు సమ్ x km/h అనుకుంటే ఇచ్చిన దాని ప్రకారము డౌన్ స్ట్రీమ్ లో వెళ్తే బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ యాడ్ చేయాలి. అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 56 కిలోమీటర్లు వెళ్ళాడు. కాబట్టి ఈ x + y ని యాడ్ చేస్తాం. ప్లస్ మరి అప్ స్ట్రీమ్ ఎంత వెళ్ళాడండి? 28 వెళ్ళాడు. 28 లో x - 9 చేస్తాం. ఇక్కడ x + 9 అక్కడ ఏమో x - 9. మరి మొత్తం మీద ఎంత టైం పట్టింది మనకి? 7 hours పట్టింది. 56. కాబట్టి మరి ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూసినప్పుడు ఆప్షన్ బేస్ వెళ్తే 56/16 + 9 25 కండిషన్ మనకి ఎంత అవ్వాలి? 7 hours అవ్వాలి. రెండోది ఏమవుతుందండి? 16 - 9 16లో 9 పోతే ఎంత అండి? 28/7 అవుతుంది. 7 1 7 4 గంటలు వచ్చినాయి. ఇక్కడ ఎన్ని గంటలు వస్తాయి? మ్యాక్సిమం 25 రోజులు 50. ఇంకా పాయింట్ వస్తుంది. 6 గంటలు చెవి వస్తుందంటే 7 గంటలు రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. మరి సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 56/16
మరి 20 ప్లస్ 9 29 ప్లస్ అలాగే 28 బై మరి 20 మైనస్ 9 అంటే 11. ఇక్కడ ఎంత వస్తుంది మాక్సిమం 2 కూడా రావట్లేదు, 2 కూడా రావట్లేదు. ఇక్కడ 2 కూడా రావు, 2 వస్తున్నాయి, 2 పైన మాక్సిమం వచ్చేసరికి 5 లోపే. కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఎందుకంటే మనకి ఎంత కావాలి, 7 అవర్స్ కావాలి. మరోవైపు ఏమైనా తీసుకుంటే 56, మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత అంటే మనకి x అనేది 9 అనుకుంటే వాటర్ స్పీడ్ కూడా 9 కాబట్టి 9 9 18. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 28 బై ఏమవుతుంది 9 మైనస్ 9 0 అవుతుంది. 0 అయితే ఈ ఆప్షన్ కూడా కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటండి 15. చెక్ చేద్దాము, ఏమవుతుందండి 56 బై 15 ప్లస్ 9 24, 15 ప్లస్ 9 24 ప్లస్ 28 గంటలకి ఏం రాస్తామండి 15 మైనస్ 9, 15 మైనస్ 9 అంటే 6. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి అల్టిమేట్ ఏం రావాలి 7 అవర్స్ రావాలి. కాబట్టి ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 28 12 అలాగే 14 బై 6 ప్లస్ ఇక్కడ ఏముంది 28 బై 6 కామన్ తీస్తే 6 కాబట్టి 14 ప్లస్ 28 42 అవుతుంది. 42 బై 6 అంటే 7 అవర్స్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే మనకి 15. ఇదే బెస్ట్ వే. ఇంకా సింపుల్ షార్ట్ కట్ ట్రై చేసాం కానీ రాలేదు. ఇంకా ఇవన్నీ ఈక్వేషన్ రూపంలో చాలా హార్డ్గా ఉంటుంది, సాల్వ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇట్లా ఆప్షన్ బేస్డ్ చూసుకుంటూ కూడా చెక్ చేసుకుంటూ సగంలోనే ఆపేయచ్చు. Next one, menstruation problem. If the radius of a sphere is triple, what is the ratio of the volume of the original sphere to that of new sphere? మరి స్పేర్ చూస్తే మనకి రేడియస్ అంటే మనకి వాల్యూమ్ సరికి 4/3 పై ఆర్ క్యూబ్ అండి. 4/3 పై ఆర్ క్యూబ్ కాబట్టి ఒకవేళ మన రేడియస్ సరికి మరి రేడియస్ 1 అలాగే రేడియస్ న్యూ రేడియస్ 1:3 లో ఉంటే దాని సర్క్యూట్ చూసామనుకోండి 4/3 పై 1 క్యూబ్ 4/3 పై 3 క్యూబ్ 1:3 కదా, 3 టైమ్స్ పెరిగింది కదా. అప్పుడు రేషియో కాబట్టి ఏం చేయొచ్చు, అటువైపు ఇటువైపు ఉన్న 4/3 క్యాన్సిల్ చేయొచ్చు, అటువైపు ఇటువైపు ఉన్న పై క్యాన్సిల్ చేయొచ్చు. 1 క్యూబ్ అంటే 1, 3 క్యూబ్ అంటే 27. ఆన్సర్ అవుతుందంటే 1:27. ఇక్కడ ఫార్ములా అనేది చాలా గుర్తుండాలి ప్రాబ్లం చేసేటప్పుడు. కాబట్టి ఎగ్జామ్ ముందు ఈ ఫార్ములాస్ అన్ని 1-10 సార్లు చూసుకెళ్ళాలి. మెన్స్ట్రుయేషన్ మీద మాక్సిమం ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ మీద ఇస్తున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా ప్రీవియస్ మోడల్ మనం ఇంతకుముందు చేసాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ప్రాబ్లం. ఇది చూస్తానికి చాలా పెద్దగా ఉంటుంది, అందరూ కూడా చాలా లెంతీగా చెప్తున్నారు ఈ ప్రాబ్లంని. మరి చూస్తే మహేష్ has 1617 with him. He divided it among his sons Vijay and Ajay and asked them to invest at 10% rate of interest compounded. 10% of interest compounded annually. It was seen that Vijay and Ajay got same amount after 13-14 years respectively. How much did Mahesh give to Vijay? మరి ఇక్కడ ప్రాబ్లం లో మనం చూస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కీలకం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 1 + 10/100 గా మనం రాసుకుంటే 10 1 10 10 అవునా, 10 10 1 10 ప్లస్ 1 11/10. ఇది 21. 11 + 10 ఇది అమౌంట్ డివైడ్ చేయాలి. 21 టైమ్స్ వచ్చేసరికి మనకి 1617 అయితే 1 టైం ఏమవుతుందంటే 1 టైం వచ్చేసరికి 7 సార్లు క్యాన్సిల్ చేస్తే 7 21లో 141, 161లో 147 పోతే మళ్ళా 4 మిగులుతుంది. ఇక్కడ 1 పోయింది కాబట్టి 1 మిగులుతుంది. లాస్ట్ లో 7 ఉంది కాబట్టి మరో 7. 1 టైమ్స్ 7. మరి ఇప్పుడు అమౌంట్ ఎవరు ఇవ్వాలి అంటే ఇక్కడ చూడాల్సింది ఫస్ట్ వ్యక్తి విజయ్ ఎంత అండి, విజయ్ అనేవాడు 13,
మరి రెండవ వాడు అజయ్ అంతా 14. మరి ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాడికి వల్ల తక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే తక్కువ ఇయర్స్ ఉన్నవాడికి ఏమన్నా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎందుకంటే అమౌంట్ 50-50గా డివైడ్ చేయలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? విజయ్కి ఇవ్వాలి. అజయ్కి ఏం చేయాలి? తక్కువ, ఎందుకంటే వీడు 13 ఇయర్స్ ఉన్నాడు, వీడు 14 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి విజయ్ అండ్ అజయ్. విజయ్ ఎలా ఉన్నాడు? 13 ఉన్నాడు, 13 కాబట్టి ఎక్కువ అమౌంట్. అజయ్ అన్నాడు 40 ఎక్కువ ఉన్నాడు కాబట్టి తక్కువ అమౌంట్. కాబట్టి అజయ్కి 10 టైమ్స్ ఇవ్వాలి, 1 టైమ్స్ 77 కాబట్టి 10 టైమ్స్ అంటే 770 అవుతుంది. ఆన్సర్ 770. 16 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 17th one. Find the HCF of 153, 117, 104, 105. ఏం అనుకోమన్నాడు మనల్ని? HCF అంటే ఏంటి అసలు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఉన్న 3 నెంబర్లని, ఇక్కడ ఉన్న వాటిలో ఒక నెంబరు, అందులో కూడా పెద్ద నెంబరు, ఆ 3 నెంబర్లను డివైడ్ చేస్తుందంట. మరి ఈ 3 నెంబర్లు ఏంటి? ఆడ్ నెంబర్లా ఈవెన్ నెంబర్లా? ఆడ్ నెంబర్లు ఎప్పుడు డివైడ్ చేస్తారు? ఆడ్ నెంబర్ మాత్రం డివైడ్ చేస్తుంది. ఈవెన్ నెంబర్ డివైడ్ చేస్తుంది, ఆడ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి 12 ఉంది, ఆ 12ని 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది. అదే ఒక ఆడ్ నెంబర్ 15 ఉంది, 15 ఏం డివైడ్ చేస్తాయి? ఆడ్ నెంబర్ మాత్రమే. 1, 3, 5, 15 ఆడ్ నెంబర్స్ ని ఓన్లీ ఆడ్ నెంబర్స్ డివైడ్ చేస్తాయి. ఈవెన్ నెంబర్స్ డివైడ్ చేస్తాయి, ఆడ్ నెంబర్స్ డివైడ్ చేస్తాయి. కాబట్టి ఈ రూల్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయకుండా ఆన్సర్ పెట్టవచ్చు, ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ నెంబర్ డివైడ్ చేయదు. మీ ఆన్సర్ ఏంటి? 9. ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే ప్రాబ్లం చేయవలసిన, ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ పెడతాం. మన సిస్టమే అంతే, వసూలు కోచింగ్ సిస్టమ్ ఏంటంటే ప్రాబ్లం చూస్తాం, ఆన్సర్ పెడతాం. 50% అన్న ప్రాబ్లమ్స్ ఎలిమినేషన్, ఓవర్గా పెళ్లి తీసుకుని బరాబరా చేసే విధానం అయితే ఉండదు. ఎందుకంటే మన క్వశ్చన్ ఉంది, మనకు కావాల్సింది క్వశ్చనే కాదు, ఆప్షన్స్ కూడా కావాలి. మనం ఏం చేయాలి? ఈ 4 మన ప్రాబ్లం, ఆ క్వశ్చన్ ఆర్డర్ చేసుకుంటే చేట భారతలో పేజీలు నింపుకోవడం ఇది కాదు కావాల్సింది. ప్రాబ్లం 50% లోపు అర్థం చేసుకుని చేసే లోపే 4 ఆప్షన్లు ఒక ఆప్షన్ ని ఫైన్ చేసి పెట్టేసి వెళ్ళిపోవాలి. వేరే విద్యార్థికి అది 2 minutes పడితే మనకి 20 seconds 30 seconds లో ఆన్సర్ చేయగలగాలి. ఆ విధంగా మనం నేర్పుతాం, జాబులు సాధిద్దాం. నెక్స్ట్ వన్, 18th question. LCM and HCF of 2 numbers are 66. ఏమి ఇచ్చాడు? LCM ఇచ్చాడు, HCF ఇచ్చాడు. ఎంత అండి? 66. అలాగే HCF ఎప్పుడు చిన్నగా ఉంటుంది కాబట్టి 11. అలాగే రెస్పెక్టివ్లీ if one of the number is 33, అందులో మరి n1 n2 ఉంటాయి. వన్ ఆఫ్ నెంబర్ 33 ఏం కనుక్కోమన్నాడు? అదర్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఏంటిది? ద ప్రొడక్ట్ ఆఫ్ LCM and HCF is the product of two numbers is the product of two numbers is the product of two numbers is the product of their LCM and HCF. The product of two numbers is the product of two numbers is the product of their LCM and HCF. ఏముంది ఇక్కడ? 33 1s 33 2s. x ఈక్వల్ ఎంత? 2 × 11. అది పెద్ద ప్రాబ్లమా? 22. ఆన్సర్ ఎంత మనకి? 22. నెక్స్ట్ వన్, 19. The price of fuel decreases by 40%, 10% and 50% in 3 successive months, but in increase by 50% in the 4th month అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మరి 40% అంటే 100% ఉన్న దానిలో మరి 40% తీసేయాలండి. 40% తీసేస్తే 40% తీసేయగా మనకి ఎంత మిగిలింది? 60 ఉంది. మళ్ళా 60లో ఏం చేయాలి? 10% తీసేయాలి. 10% అంటే 6 పోతే ఎంత ఉంటుంది? 54. మళ్ళా ఆ 54లో మళ్ళా ఏం చేయాలి? 50% తీసేయాలి.
50% మిగిలితే ఎంత ఉంది 27. ఇప్పుడు మనకి 27 అంటే స్టార్టింగ్ లో 100 కదా, స్టార్టింగ్ లో 100 కదా, మరి ఇప్పుడు 27 వచ్చింది. మళ్ళా తర్వాత ఫోర్త్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, థర్డ్ మంత్. అప్పుడే ఫోర్త్ మంత్ ఏమైందంటే ఈ 27 గా ఉన్నది ఏమైంది 50% పెరిగింది. 50% అంటే 13.5 పెరిగింది. మొత్తం కలిపి 5 0 మరి ఏమవుతుందంటే 1 40.9 అయింది. మరి స్టార్టింగ్ ఎంత ఉంది 100, ప్రజెంట్ ఎంత వచ్చింది 40.5 వచ్చింది. 40.5 వస్తే 100లో 40.5 తీసేస్తే మనకి మిగిలేది ఏంటంటే 59.5. 59 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 5, మరి 99 లో 40 పోతే 59 కాబట్టి 59.5 అనేది ఆన్సర్ అవుతుంది. 40.5 50.5% అనేది ఎలా ఉంది మైనస్, స్టార్టింగ్ లో 100 ఉన్న కాస్త ఈ 59.5 అయింది. The last problem, find the value of ఏమి ఇచ్చాడు, సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఇచ్చాడు. సింప్లిఫికేషన్ లో మనం కంప్లీట్ గా ఫాలో అయ్యేది ఏంటంటే బాడ్మాస్ రూల్స్. బాడ్మాస్ రూల్స్ ఫాలో అవుతాం. వెంట్లర్ బార్ బ్రాకెట్ బాడ్మాస్ రూల్స్ ని ఫాలో అవుతాం. ఈ బాడ్మాస్ రూల్స్ ప్రకారం మనము సొల్యూషన్ చేస్తాం. మరి ఇందులో వచ్చింది ఏంటంటే 23 into 5 into 6 divided by 6 into 18 minus 14 by 4. ఇది ఎలా సాల్వ్ చేయాలండి? బ్రాకెట్స్ అన్నాక వెంట్లర్ బార్ లేదుగా, బ్రాకెట్లు ఏ బ్రాకెట్ ముందు చేయాలి? మరి ఇక్కడ ఉన్న బ్రాకెట్ ఇక్కడ బ్రాకెట్ అంటే ఈ బ్రాకెట్ లోపల మళ్ళా బ్రాకెట్ ఉంది. ఎంత ఉంది 18 minus 14 ఎంత అవుతుంది 4. 4/4 అంటే ఎంతండి 1 ఇంటూ 6/6 ఎంత 1. 1 ఇంటూ 1 ఎంత 1. ఈ మొత్తం మీద సొల్యూషన్ ఎంత 1 ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ 23 ఇంటూ 5 మిగిలింది. 23 ఇంటూ 5 అంటే 5 20 100 5 15 115 ఇంటూ 1 ఏమవుతుంది 115 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఫోర్త్ వన్. మరి ఇది ఎస్ఎస్సి జీడీలోని అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ కి 20 క్వశ్చన్స్ మనం చాలా సింపుల్ వేలో షార్ట్ కట్ లో చెప్పాము. మళ్ళా చెప్తున్నాము, మంది తెలంగాణలో ఉన్న వస్తు కోచింగ్ సెంటర్. మరి ఇది జాబ్ గ్యారంటీ కోచింగ్ అండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగాలు సాధింపజేయడం అనేది మా యొక్క కర్తవ్యం. ప్రతిరోజు క్లాసు రెగ్యులర్ జరుగుతాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే మరి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. విద్యార్థి ఎక్కడైనా సరే మరి స్టడీలో వెనకబడితే, ఏ ప్రాంతంలో వెనకబడినా, అది ఇంగ్లీష్ అయినా, అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, ప్రతి దానిలో కూడా ప్రత్యేక దృష్టిలో 420-40 మార్కులు గాను 4-18 75-76 మార్కులు సాధించే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా బెస్ట్ మార్కులు తెప్పించి ఎక్కడైతే వీక్ ఉన్నాడో మళ్ళా చెప్పి ఇలా బెస్ట్ షార్ట్ కట్లు చెప్తాము. మాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో. ప్రతిరోజు కూడా ఒక 1-2 వీడియోస్ ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అర్థమెటిక్ చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో రీజనింగ్, అట్లా ప్రీవియస్ పేపర్ మొత్తం కూడా చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. అలాగే మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఉందండి, వసు ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది. ఈ వసు ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మరి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని వసు ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మరి యాప్లో ఉన్న మన యొక్క కోర్సు పర్చేజ్ చేస్తే అందులో కంటెంట్ చాలా ఉంది. చాలా ఫైల్స్ ఉన్నాయి, మనకి స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి, పీడిఎఫ్లు, అలాగే వీడియో క్లాసులు ఉన్నాయి, అలాగే ఆన్లైన్ టెస్ట్లో అప్లోడ్ చేస్తున్నాము. టెస్ట్ పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుకి చాలా తక్కువ ప్రైస్లో మీకు అవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కోచింగ్ సెంటర్ రానోళ్ళు ఆ యాప్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు, అందుబాటులో ఉంటాం. ప్లస్ మీకు ఏమైనా డౌట్ వస్తే పర్సనల్గా మాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మా నెంబరు ఇవ్వండి, ఇక్కడ మనకి ఫోన్ నెంబర్
9966 మన మా ఫోన్ నెంబరు. మరి మా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, అది చూసి మీరు కాల్ చేసి రాస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన విద్యార్థులందరూ ఎవరికైతే ఈ సమాచారం మీకు వచ్చిందో లేట్ చేయకుండా వీళ్ళని త్వరగా వస్తే మనకి ఏప్రిల్ ఎగ్జామ్ ఉంది. ఎమ్మటే రిజల్ట్ వస్తుంది, ఎమ్మటే మీకు జాబ్లో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ నుంచి ట్రై చేసుకుంటే మ్యాక్సిమం ఒక 4 monthsలో ఎగ్జామ్ ఉంది, మరొక 3-4 monthsలో మీరు జాబ్లో ఉంటారు. అంటే 6 నుంచి 7 నెలల్లో జాబ్లో ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు దయచేసి టైం వేస్ట్ చేయకుండా, కాలయాపన చేయకుండా వచ్చి మన వసు కోచింగ్ సెంటర్లో చేరి ఉద్యోగాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.